తప్పు మనదైనా సరే ఎదుటి వాళ్ళ మీదకి తోసేసేందుకు మన చేతిలో మీడియా ఉంటే సరిపోతుంది. త్రిశంకు స్వర్గంలో 100 హౌసింగ్ ప్రాజెక్టులు. ఇది ఈనాడు రాసుకొచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో బిల్డర్ ఒకరు 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణ పనులు 2019 ఏప్రిల్లో ప్రారంభించారు. 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పనులకు 7 ఏళ్లైనా అతిగతి లేదు. వైకాపా ప్రభుత్వం విధ్వంసకర చర్యల కారణంగా కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. 40% నిర్మాణం పూర్తి చేసిన బిల్డర్ కొనుగోళ్లు లేక అప్పుల పాలై పనులు ఆపేశారు. రాజధాని అమరావతి దాని పరిసర ప్రాంతాలు అసంపూర్తిగా నిలిపివేసిన ఇలాంటి అపార్ట్మెంట్లు బహుళంతస్తు నిర్మాణం అనేకంగా కనిపిస్తాయి. వైకాపా ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం స్థిరాస్తి వ్యాపార రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పలువురు వ్యాపారులు ప్లాట్లు కొనేవాళ్ళు లేక పనులను అసంపూర్తిగా నిలిపేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ పరిధిలోని గుంటూరు, విజయవాడ, మంగళగిరి, పోరంకి, నిడమానూరు, ఉండవల్లి, తాడేపల్లి, అమరావతి తదితర ప్రాంతాల్లో దాదాపు 100 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అప్పులు ఊవిలో చిక్కుపోయి బిల్డర్లు ఆర్థికంగా చితికిపోయారు. వడ్డీల భారంతో తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. వీళ్ళతో పాటు నిర్మాణ కార్మికులు, మెటీరియల్ సరఫరాదారులు, చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. నిలిచిపోయిన అపార్ట్మెంట్, బహుళంతస్తు నిర్మాణాలు పూర్తి చేయాలంటే ప్రభుత్వం ఫోర్స్ మెజర్ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేసే విధానం ప్రకటించి పలు మినహాయింపులు ఇవ్వాలని బిల్డర్లు కోరుతున్నారు. అదేది తెలంగాణ రాష్ట్ర విభజన అన్నటువంటి సందర్భంలో 10 ఏళ్ల పాటు ఆగిపోయినాయి కన్స్ట్రక్షన్స్. అట్లాగే ఇక్కడ ఆగిపోయింది. ఎందుకని? అత్యాశ. హైదరాబాద్ లాగా అమరావతి అయిపోతుందని చెప్పగానే వచ్చేసి ఒక్కొక్కటి 70 లక్షల, కోటి రూపాయలు, 1.5 కోటి, 2 కోట్లు ఎవడబ్బా సొమ్ము ఎవడు తీసుకొచ్చిస్తాడు వీళ్ళకి? అంతంత పెట్టి కొనగలిగిన స్తోమత ఇక్కడ ఉందా? హైదరాబాద్లో ఏ కొకటిపల్లిలోనో 2 కోట్లు ఉందంటే కొన్నారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి రోడ్డు పక్కన ఎవడు కొంటాడని కట్టేశారు. ఇల్లు వచ్చేస్తారు ఎగబడిపోయి అని కట్టేశారు. కొనేవాళ్ళు లేరు. ఆ పాపం ఎవరికనాలా? జగన్ వచ్చాక జగన్ 3 రాజధానులు అన్నాడు. కన్స్ట్రక్షన్ ఎప్పుడు బిగిన్ చేశారు? 2014-19 మధ్యలో కదా బిగిన్ చేసి. 2019లో జగన్ వచ్చాక బిగిన్ చేసిన ఏంది అసలు? అక్కడ ఏమీ లేవు. ఆ ముందు కట్టేవాళ్ళు ఆగిపోయారు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. బెజవాడ, గుంటూరు ఈ ఏరియాలో విపరీతమైన ఇది క్రియేట్ చేశారు. పోనీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, 20 నెలలు దాటిపోయింది కదా, బస్సు ఉండాలి కదా, మరి ఎగబడిపోయి కొనాలి కదా, ఎవడెందుకు కొంటలేదు? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అత్యాశ, పేరాశ చూపెట్టి చివరికి ఆ పేరాశ వలలో చిక్కుకుపోయింది వ్యాపారులు. అన్యాయం అయిపోయింది బోల్డ్ అంతమంది. అరే, ఒక ఎకరం 4 కోట్లు, 55 కోట్లు, 10 కోట్లు, ఏంది ఇది? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు జనాలు? అంత కోట్ల రూపాయలు పెట్టుకుంటే దాంట్లో కట్టే ఒక్కొక్క ఇల్లు ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? అంత పెట్టి కొనగలిగిన స్తోమత ఎంతమంది దగ్గర ఉంది? పోనీ ఆ స్థాయిలో నగరం ఉందా? ఇదంతా ప్రాక్టికాలిటీ కాకుండా ఊహల ప్రపంచంలో విహరించి పొరపాటు చేసింది ఇక్కడైతే రాజకీయంగా దాన్ని కథలు చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాం.